హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఒక విద్యార్థి ప్రాథమిక స్కూల్ యొక్క స్టార్టింగ్ స్టేజ్లో నుంచి హై స్కూల్ స్టేజ్ వరకు ప్రయాణం చేస్తాడు. కానీ ఒక విద్యార్థికి, ఒక మనిషికి సరైన వయసు, సరైన సమయం, సరైన తరగతి ఏమైనా ఉంది అంటే అది డిగ్రీయే. ఒక విత్తనం ఒక ఎండి నేలలో వేస్తే మొలకెత్తదు. అలాంటిది ఇసుక నేలలో వేస్తే అది పైన మొలకెత్తిన వెంటనే ఎండిపోతుంది. అదే సారవంతమైన నేలలో వేస్తే అది మహావృక్షం అవుతుంది. అదేవిధంగా విద్యార్థి ఎంత ప్రయోజకుడైనా, ఎంత మేధావి అయినా సరే, మనం ఒక విద్యార్థిని జాయిన్ చేసే ఒక కాలేజ్ ఫెసిలిటీస్, సౌకర్యాలు, వాళ్ళు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సూచన బాగుంటేనే ఆ విద్యార్థి పై స్థాయికి చేరుతారు. ఇక్కడ ఈరోజు మన ఆదిత్య కాలేజీకి వచ్చేవచ్చు. ఏలూరులోనే ఈ యొక్క ఆదిత్య కాలేజ్ ఎంతో ప్రత్యేకత. ఎందుకంటే ఒక పక్కన కాలేజీ పూర్తయిన వెంటనే డిగ్రీ కాలేజ్ పట్టా, ఒక పక్కనేమో వెంటనే ఉద్యోగ నియామక పత్రం. వీళ్ళు యొక్క కేవలం ఆదిత్య కాలేజీకి సొంతం అంటున్నారు. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంతోమంది జాబ్స్ కోసం వెతుక్కుంటారు, పరుగులు తీస్తారు. కానీ ఈ యొక్క డిగ్రీ కాలేజీ వాళ్ళకి ఎన్నో కంపెనీస్ వాళ్ళే స్వయంగా వచ్చి జాబ్స్ ఇస్తానంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడ ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఏలూరులో ఇంత గొప్ప కాలేజ్ ఉండగా సరే ఆదిత్య కాలేజీ ఎందుకు ఇంత స్పెషాలిటీ? ఇక్కడున్న విద్యార్థులతో, ఇక్కడున్న స్టూడెంట్స్తో వెళ్ళి మాట్లాడి కలిసేసి వచ్చేద్దాం. మన మధ్య ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వర్ గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే యొక్క కాలేజ్ యొక్క ప్రత్యేకతని వివరిస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ సత్రంపాడు ఏలూరు వారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆదిత్య మన రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో చాలా పేరు పొందినటువంటి, చాలా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి చాలా కాలేజీల్లో మొదటి వరుసలో ఉన్నటువంటిది ఆదిత్య. మరి ఆదిత్య అంటే ప్లేస్మెంట్స్ అంటే ఆదిత్య అని చెప్పేసి మనం అందరం కూడా మేము చెప్తాం. దానికి కారణం ఏంటి? అలా చెప్పడానికి, అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, అటువంటి ప్రోగ్రామ్ కానీ, సిస్టమ్ కానీ, డిసిప్లిన్ కానీ మన ఆదిత్యలో మా యొక్క యాజమాన్యం రన్ చేస్తున్నారన్నమాట. మరి మా చైర్మన్ సార్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, అలాగే మా యొక్క సెక్రటరీ మ్యామ్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి గారు, అలాగే అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ బివిఎల్ నాయుడు గారు యొక్క
సూచనలతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. ప్రత్యేకంగా ఆదిత్య ఏలూరు సత్రంపాడు గురించి మనం మాట్లాడినట్లయితే మరి ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ అందరిలో 85% ప్లేస్మెంట్స్తో మరి వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరుతున్నారు. మరి దానికి కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ ఇచ్చేటువంటి ప్రోగ్రాం. మరి ఈ యొక్క డిగ్రీ అకాడమిక్స్తో పాటుగా వాళ్ళకి ప్లేస్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, అలాగే సాఫ్ట్ స్కిల్స్, అలాగే కోడింగ్ క్లాసెస్, సర్టిఫికేట్ కోర్సెస్, జామ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్, అలాగే ప్రత్యేకంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అభ్యాస్ అనేటువంటి పోర్టల్, ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్యోగాలు చాలా ఈజీగా కైవసం చేసుకోవడానికి కారణం అవుతున్నాయి. వీటన్నిటికి కూడా రెగ్యులర్గా డే 1 నుంచే ఒక విద్యార్థి లేక విద్యార్థిని మనకి డిగ్రీ కోర్సులో జాయిన్ అయినప్పుడు మొదటి రోజు నుంచే ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ కూడా కోడింగ్ క్లాసెస్ అనేవి ఇక్కడ ప్రోగ్రాంలో రన్ చేయడం జరుగుతుంది. దాని కారణంగా మా యొక్క స్టూడెంట్స్ ఈ యొక్క ప్లేస్మెంట్స్లో ముఖ్యంగా చాలా ప్రముఖమైనటువంటి కంపెనీలు అయినటువంటి విప్రో, ఇన్ఫోసిస్, డెలైట్, కాగ్నిజెంట్ లాంటి చాలా ప్రముఖమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలని కైవసం చేసుకుంటున్నారు. సో దీని అంతటికీ కారణం మంచి యొక్క ప్రోగ్రామ్ ఉండడమే కాకుండా డిసిప్లిన్. మరి మన కాలేజీలో డిసిప్లిన్కి మారుపేరుగా చెప్తాం. ఇక్కడ 64 సీసీ కెమెరాస్తో నిరంతరం కూడా స్టూడెంట్స్ యొక్క డిసిప్లిన్ మానిటర్ చేయటం, అలాగే మరి ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అనేటువంటి సిస్టమ్ ద్వారా పిల్లలు కదలికల్ని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేయడం, అలాగే క్లాస్ రూమ్ డిసిప్లిన్ కానివ్వండి, క్యాంపస్ డిసిప్లిన్ కానివ్వండి నిరంతరం పర్యవేక్షణ చేయటం, అలాగే వారికి నిరంతరం మోటివేషన్, కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహించడం, ఇవన్నీ కూడా డిసిప్లిన్కి కారణం అవుతున్నాయి. మరి ఆదిత్య అంటే డిసిప్లిన్ అంటే ఆదిత్యగా మనం ఖచ్చితంగా చెబుతాం. అదేవిధంగా ముఖ్యంగా వీటన్నిటితో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇవన్నిటి కారణాల వల్ల మనం ఈ ఆదిత్య అంటే ప్లేస్మెంట్స్ అంటే ఆదిత్య అనే దాన్ని మనం నిజం చేస్తూ ఈ సక్సెస్కి ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులకు ఎక్కువ పర్సెంటేజ్ ఐటీ కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. ఈ సక్సెస్కి కారణం మా మేనేజ్మెంట్, అదేవిధంగా మా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వీళ్ళందరి యొక్క సపోర్ట్తో మంచి సక్సెస్ని సాధించామని చెప్పడానికి ఆనందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన మధ్య ఉన్న ఆదిత్య కాలేజ్ విద్యార్థులతో మనం మాట్లాడదాం. ఎందుకు ఈ యొక్క కాలేజ్ అంత స్పెషాలిటీ అని. మీ పేరు? గాయత్రి. గాయత్రి గారు, ఇక్కడ ఫ్యాకల్టీస్ ఎలా? ఫ్యాకల్టీ మాతో బాగా మాట్లాడతారు. మేము ఎలా చదవాలి అని చెప్పి అన్నీ బాగా చెప్తారు. మేము డౌట్స్ అవి ఎంత అడిగినా సరే ఇంత క్లియర్గా చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. అండ్ మాకు జాబ్స్ కోసం బాగా ట్రైనింగ్ అది ఇస్తారు. వాటి గురించి బాగా చెప్తారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి, కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి, ఫియర్ అనేది ఉండకూడదు అని చెప్పి బాగా ట్రైన్ చేస్తారు. ఈ కాలేజీ కోసం మీకు ఎవరికైనా చెప్పారా? అంటే ఇక్కడ మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే మీకు మీరే తెలుసుకొని వచ్చి జాయిన్ అయ్యారా? చాలామంది ఆదిత్య కాలేజ్ బాగుంటుందని చెప్పారు. అలాగే మేము కూడా కాలేజ్కి వచ్చి అడిగి అన్నీ తెలుసుకున్నాము. బాగుంటుందని చెప్పారు. జాబ్స్ కూడా బాగా వస్తాయని చెప్పి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి బాగుంటాయని చెప్పారు. సో ఇక్కడ బాగుంటుందని జాయిన్ అయ్యాము. మీ పేరు? మాధురి. మాధురి గారు, ఏలూరులో ఇన్ని కాలేజెస్ ఉండగా ఆదిత్యలోనే ఎందుకు మీరు జాయిన్ అయ్యారు? ఎందుకు ఆదిత్య అంత బెస్ట్? ఇక్కడున్న డిగ్రీ కాలేజెస్లో ఇది అంటే డిసిప్లిన్ పరంగా కానీ ప్లేస్మెంట్ పరంగా కానీ థర్డ్ ఇయర్లోనే ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ
బీటెక్ ఇవన్నీ కూడా కష్టమని బయట ఫీల్ అవుతూ ఉంటాం, కానీ డిగ్రీ ఈజీ అని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాని కాకుండా ఇక్కడ బీటెక్తో కంపేర్ చేసుకుని సేమ్ సబ్జెక్ట్స్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా, దాని గురించి మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. అండ్ మేడం మీ పేరు? సాహితీ సార్. సాహితి గారు. అండ్ మేబీ ఏంటంటే హై స్కూల్స్ వేరు, ప్రైమరీ స్కూల్స్ వేరు, డిగ్రీ కాలేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అంటే మీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు పైకి ఎదగాలన్నా, స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా ఏదైనా చేయాలి. మరి ఇక్కడ మీకు మధ్య, మీ యొక్క మాస్టర్స్కి మధ్య, మీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ మనకు ఏ డౌట్స్ వచ్చినా సరే కరెక్ట్గా 1 టైం అడిగినా, 2 టైమ్స్ అడిగినా, 3 టైమ్స్ అడిగినా, కరెక్ట్గా ఎన్నిసార్లు అడిగినా అంటే వాళ్ళు కరెక్ట్గా మనకి చెప్తా ఉంటారు. మనకి ఎన్ని డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ అనేది, బాండింగ్ అనేది లెక్చరర్కి మనకి అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ కమింగ్ టు దట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు ఆదిత్య కాలేజ్లో. ఏంటంటే మనం 5th సెమ్ ఎంటర్ అయిన తర్వాత 4th ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే ప్లేస్మెంట్స్ చూపించడం అనేది చాలా గ్రేట్. ఎస్ మేడం మీ పేరు? మౌనిక. మౌనిక గారు. అంటే ఇక్కడ మేము రాగానే మేము వచ్చే ముందు ఆదిత్య కాలేజ్ కోసం మేము విన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఏంటంటే స్టడీస్ కంప్లీట్ అవ్వగానే ఒక చేత్తోనేమో డిగ్రీ సర్టిఫికేట్స్, వెంటనే జాబ్ కాలింగ్ లెటర్ అంటున్నారు. అది నిజమే అంటారా? అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఎందుకంటే ఇక్కడ 4th ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే మనకి ప్లేస్మెంట్స్ రావడం అది చాలా కరెక్ట్. అండ్ మనకి బీటెక్ అనేది 4 ఇయర్స్, బట్ డిగ్రీలో 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్ రావడం అనేది చాలా గుడ్ థింగ్. అది అందుకే మనం ఆదిత్యని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అండ్ నేను చూస్ చేసుకున్నాను కూడా. అది చాలా బెస్ట్ థింగ్ అని నేను నా లైఫ్లో చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఆదిత్యని చూసి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మన డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సరే మనం కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిగతా అన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందంటే మనమే సెర్చ్ చేసుకోవాలి జాబ్స్ కోసం. కానీ ఇక్కడ అలా కాదు. ఎస్పెషల్లీ కంపెనీస్ అన్నీ వచ్చి ముందుగానే వీళ్ళతో టైఅప్ అయ్యి మనకు జాబ్ అప్లై ఇస్తున్నారు. ఖచ్చితంగా చాలా గ్రేట్ అంటారు. మేడం మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు. అంటే మేబీ ఒక కాలేజీకి వచ్చిన తర్వాత అంటే గర్ల్స్కి ఫస్ట్ అడగాల్సింది వాళ్ళ ప్రికాషన్స్ ప్రకారం. పేరెంట్స్కి చాలా అంటే మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒక టెన్షన్ ఉంటుంది, అంటే ఎంత ఫీమేల్స్ కాబట్టి. నేను ఆదిత్య కాలేజ్కి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్లో అంటే అటువంటి ఫేర్ ఉంటుందా? లేదండి, ఎందుకంటే ఇక్కడ ఆబ్సెంట్ అయినా కానీ కాల్ వెళ్తుంది అండ్ మెసేజ్ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి. మేము ఎప్పుడైనా ఆబ్సెంట్ అయినా ఎవరైనా, సో ఏ ఫియర్ ఉండదు. అమ్మాయిలకి చాలా సేఫ్టీ అండ్ ఆదిత్య బెస్ట్ సేఫ్టీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కానీ ఏం చూసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం స్టడీస్ ఓకే ఎంత ముఖ్యం లైఫ్లో ఎదగాలన్నా సరే, కానీ పేరెంట్స్కి వచ్చేసరికి మా పాప అక్కడ జాయిన్ అయింది, అక్కడ ఎలా ఉంటుంది అంటే పేరెంట్ ఎక్కువ ఏంటంటే కాలేజీలోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం ఇంటికన్నా సరే. మరి ఫ్యామిలీతో అంతా మీకు ఓకేనా, ది బెస్ట్ అంటున్నారా? మరి మీ ఫ్యామిలీ మీరు ఎలాగో బెస్ట్ అంటున్నారు చూసారు కాబట్టి, అంటే ఫ్యామిలీ కూడా బెస్ట్ అంటున్నారా? అంటే పేరెంట్స్ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసినప్పుడు? అవునండి, బెస్ట్ అనే అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ గర్ల్స్కి చాలా సేఫ్టీ ఉంటుంది అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. అమ్మాయిల కంటే ఇంకా బాగా తీసుకుంటారు. సో ఇది బెస్ట్ అని అనుకుంటున్నాను అమ్మాయిలందరికీ. ఆదిత్య ఈజ్
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.